ఈ చట్టసభల్లో చట్టాలు తయారు చేయడం రాజ్యాంగబద్ధంగా అనే ప్రాసెస్ ప్రజలు ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే సరే, ఇందాక నేను కామన్ క్వశ్చన్ అడిగినట్టు అసెంబ్లీలో ఈ మాట్లాడుకోవడం 1 to 1, తర్వాత బిల్లు పాస్ చేయడం, అది ప్రజల మీదకి ఇన్కల్కేట్ చేయడం గవర్నెన్స్లో. బట్ అసలు ఈ చట్టాన్ని ఎట్లా క్రియేట్ చేస్తారు, ఎట్లా దాన్ని డిస్కస్ చేస్తారు, ఎట్లా దాన్ని పాస్ చేస్తారు అనే ప్రాసెస్లో కొంత క్రిస్పీగా అర్థం చేసుకోవడం అంటే ఎట్లా? ఈ శాసన ప్రక్రియకు సంబంధించి ఏమవుతుందంటే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని దాని చట్టబద్ధత కల్పించి శాసన ప్రక్రియ ద్వారా అసెంబ్లీలో దాన్ని చట్టాన్ని చేయాలనుకున్నప్పుడు ఆ డిపార్ట్మెంట్ ఆ విధానపరమైన నిర్ణయం ఏ డిపార్ట్మెంట్కి అయితే సంబంధించి ఉంటుందో దాంట్లో వాళ్ళు ఒక క్యాబినెట్ ఒక నిర్ణయం సమిష్టి ఒక నిర్ణయం తీసుకొని తీసుకుంటారు సార్. అంటే ఫస్ట్ దాని మీద రీసెర్చ్ ఉండాలి కదా, ఆ చట్టం చేయాలంటే ఎట్లా? అంటే ప్రజల శ్రేయస్సు దృష్టిలో మారుతున్న ట్రెండ్ దృష్టిలో నవ సమాజానికి సమాజంలో వస్తున్న ఎప్పటికప్పుడు మార్పుల దృష్ట్యా సమాజంలో ఇంకా మనకు ఏ నీడ్స్ ఉన్నాయి, ఏ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఇంకా ఏ కార్యక్రమాలు కావాలి మనకు, ఇంకా కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ కానీ అండ్ ఇంకా ప్రోగ్రెస్ అండ్ డెవలప్మెంట్ కానీ గ్రోత్ కానివ్వండి, ఇంకా మనకు డిఫరెంట్ సెక్టార్స్లలో మనం ఎక్కడ వెనుకబడి ఉన్నాము, ఇంకా ఏ విధంగా దీన్ని మన ఓవరాల్ కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ మన స్టేట్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలన్న క్రమంలో సో ఇంకా నూతన విధానం ప్రక్రియ కావాలని అనుకున్నప్పుడు అప్పుడు ప్రభుత్వం the government which is at the helm of the affairs, the government at the in the seat of authority, వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాన్ని క్యాబినెట్ ముందు పెట్టినప్పుడు క్యాబినెట్ ఈ నిర్ణయాన్ని మనం అమలు చేయాలని చెప్పేసి వాళ్ళు సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళు ఒక శాసన ప్రక్రియ ఒక బట్ ఎక్కడ ఈ గొడవలే జరుగుతుంటాయి కదా దాని మీద. ఇది అంతా ఎగ్జిక్యూటివ్ లో సెక్రటరియట్ లో జరుగుతుంది అనమాట. ఈ శాసన ప్రక్రియకి సంబంధించిన ఫస్ట్ స్టేజ్ అనమాట ఇది. సో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాన్ని ఒక స్కెల్టన్ ఫామ్ లో ఒక బిల్లు తయారు చేస్తారు అనమాట. సో ఆ బిల్లు ఏమవుతుందంటే అది లా డిపార్ట్మెంట్ కు పంపించి సో ఈ డిపార్ట్మెంట్ కు సంబంధించి ఈ సబ్జెక్టు సంబంధించి మేము ఈ శాసనం చేయాలనుకుంటాం, చట్టం చేయాలనుకుంటున్నాము, దీంట్లో ఏమైనా లొసుగులు ఏమైనా ఉన్నాయా, ఎవరైనా ఈ చట్టం మనం పాస్ అయిన తర్వాత అసెంబ్లీలో చట్ట ప్రక్రియ ద్వారా కాన్స్టిట్యూషన్ లోపలి మన చట్టాన్ని ముందుకు తీసుకొచ్చినప్పుడు సో తర్వాత ఇది కోర్టులో ఎవరైనా ఛాలెంజ్ చేస్తే కూడా ఇది మళ్ళీ మనకు చట్టం అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి అన్లాఫుల్ అని చెప్పేసి అది మళ్ళీ ఆగిపోకుండా చట్టాన్ని మళ్ళీ అది అక్కడ జ్యుడిషియల్ ప్రక్రియ ద్వారా బ్రేక్ రాకుండా సో ఇక్కడ లా డిపార్ట్మెంట్ వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకొని ఎస్ ఇట్ ఈస్ విదిన్ ది ambit of the constitution, within the purview of the constitution, so it can stand before the law when it is challenged before the court by any the individual or any institution అని అనుకున్నప్పుడు అది ఆ బిల్లు ఫస్ట్ మనకు అసెంబ్లీ ముందుకు వస్తుంది అనమాట. సో ఆ బిల్లు ఆ సబ్జెక్టు ఏ డిపార్ట్మెంట్ ఏ మినిస్టర్కి అయితే సంబంధించిందో ఆ మినిస్టరు ఫస్ట్ లోయర్ హౌస్ అసెంబ్లీలో దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు అనమాట. సో దానికంటే మినిస్టర్కి అవగాహన ఉంటుంది. అప్పటికే ఆ మినిస్టరు ఆ బిల్లుకు సంబంధించి అఫీషియల్స్ మినిస్టరు ఆ బిల్లుకు సంబంధించి ఆ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్, ద స్పిరిట్, ద పర్పస్ ఆఫ్ ద బిల్లు అదంతా వాళ్ళు క్షుణ్ణంగా సంపూర్ణంగా అవగాహన చేసుకున్న తర్వాతనే అది ఓకే అనుకున్న తర్వాత క్యాబినెట్ అప్రూవల్ కూడా అయిన తర్వాత సో ఇక్కడికి మనకు అసెంబ్లీ ముందుకి ఆ బిల్లు ఫామ్లో వస్తుంది అనమాట. సో అసెంబ్లీలో అది ఏ రోజు అయితే బిల్స్ గవర్నమెంట్ టేకప్ చేయాలనుకుంటుందో ఆ రోజు ఎన్ని బిల్స్ కొన్ని సందర్భాల్లో అసెంబ్లీ సమావేశాలు లేనప్పుడు కూడా కొన్ని అర్జెంట్ పబ్లిక్ ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. సో అసెంబ్లీ అప్పుడు సమావేశాలు ఉండయి లేనప్పుడు దాన్ని ఆర్డినెన్స్ అని చెప్పేసి అంటాం అనమాట. ఆర్డినెన్స్ రూపాన గవర్నర్ గారికి రిప్రజెంట్ చేసి ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇష్యూ చేపిస్తారు అనమాట. సో గవర్నర్ గారు ఆర్డినెన్స్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత అది ఆర్డినెన్స్ ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది. సో ఆర్డినెన్స్ కనుక ఆర్డినెన్స్ను కూడా ఎవరైనా దాన్ని ఛాలెంజ్ చేయొచ్చు బికాస్ ద కోర్ట్ ఆఫ్ ది లా. సో ఆర్డినెన్స్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ వయలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అన్కాన్స్టిట్యూషనల్ అండ్ అన్లాఫుల్ అని అనుకుంటే ఆర్డినెన్స్ కూడా ప్రభుత్వం ఏమనుకుంటుందంటే స్పెషల్ సెషన్ కూడా కన్వీన్ చేసి సమౌన్ చేసి ఆర్డినెన్స్ విల్ బి రీప్లేస్డ్ బై సూటబుల్ బిల్ అన్నమాట. సో ఇట్లా బిల్లు ఆ మినిస్టర్ అవగాహన చేసుకొని బిల్లు గవర్నమెంట్ ఎజెండా ప్రకారం ఏ రోజు బిల్స్ టేకప్ చేయాలని బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఉంటుంది కాబట్టి ఆ బీఏసీ డిసైడ్ చేస్తుంది అనమాట. గవర్నమెంట్ తరఫున ఎన్ని లెజిస్లేటివ్ బిల్స్ ఉన్నాయి, ఎన్ని గవర్నమెంట్ బిల్స్ ఉన్నాయని దాన్ని అప్రూవల్ తీసుకున్న తర్వాత ఆ మినిస్టర్ పర్టికులర్ డే నాడు గవర్నమెంట్ బిల్లుని ఆ మినిస్టర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హిజ్ డిపార్ట్మెంటు సో అది అసెంబ్లీలో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఇంట్రడక్షన్ అవుతుంది. ఇంట్రడక్షన్ అయిన తర్వాత
మళ్ళీ దాని కన్సిడరేషన్ స్టేజ్ ఉంటుంది. సో కన్సిడరేషన్ తీసుకున్న తర్వాత అప్పుడు ఆ మినిస్టర్ గారు ఈ బిల్ యొక్క ఉద్దేశం ఏంటి, బిల్ యొక్క స్పిరిట్, పర్పస్, ఎయిమ్ అండ్ ఆబ్జెక్ట్ ఏంటి అనేది అతను సభకు వివరించిన తర్వాత అప్పుడు ఆనరబుల్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆ బిల్లు మీద చర్చ పెడతారనమాట. సో అన్ని పార్టీల లీడర్లకి వాళ్ళ పార్టీ యొక్క స్ట్రెంత్ను బట్టి వాళ్ళకి అవకాశాలు ఇస్తారు. సో దాంట్లో బిల్లులో క్లాజెస్ అనేటివి కూడా ఉంటాయి అనమాట. క్లాజ్ వారి చర్చ కూడా జరుగుతూ ఉంటుంటుంది. సో ఆ బిల్లు మీద క్లాజ్ వారి చర్చ జరిగిన తర్వాత ఒకవేళ అపోజిషన్ పార్టీ డివిజన్ కోరితే దాని ఓటింగ్ కూడా కోరింది అనుకోండి, అప్పుడు ఎనీహౌ రూలింగ్ పార్టీకి మెజారిటీ ఉంటుంది కాబట్టి డివిజన్ కూడా పెడితే మెజారిటీ రూలింగ్ పార్టీ ఉంటుంది కాబట్టి ఆ బిల్లు పాస్ అయిపోతుంది. సో బిల్లు పాస్ అయిన తర్వాత అసెంబ్లీలో బిల్లు పాస్ అయిన తర్వాత యాజ్ పర్ రూల్ 123 of Rules of Procedure and Conduct of the Business of the Telangana Legislative Assembly, the Honorable Presiding Officer Speaker, such a enacted bill in the assembly, it will be transmitted to the council, where in council it will be taken into consideration with the permission of the honorable chairman. The same minister who got it introduced and considered in the house, the same minister again he will come to the council and he will get it get the approval of the house for consideration, and the bill will be passed after due deliberations and debates in the council also. So after having passed the same bill by both the houses of legislature, as per the article 200 of the Constitution of India, the legislature will forward the said bill టు ది హానరబుల్ గవర్నర్ ఫర్ హిజ్ అసెంట్ అనమాట. సో వారు దానికి క్షుణ్ణంగా పరిశీలించి లీగల్ ఒపీనియన్ కూడా తీసుకున్న తర్వాత ఆ బిల్లుకు వారు అసెంట్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఒక గజెట్ నోటిఫికేషన్ కూడా ఇష్యూ చేసి, సో దాన్ని అప్పుడు ఆ బిల్లును గవర్నర్ గారు అసెంట్ ఇచ్చిన తర్వాత అది అప్పుడు చట్టం అవుతుంది అనమాట. సో ఇక్కడ దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి కన్సిడర్ చేసి పాస్ అయ్యే సమయంలో దాన్ని బిల్ అంటాము, గవర్నర్ గారు ఆమోదించబడిన తర్వాత దాన్ని చట్టం అంటాము. సో గవర్నర్ గారు ఆమోదించిన చట్టంలో అప్పుడు క్లాజెస్ బదులు మనం సెక్షన్స్ అంటాం అన్నమాట. సో ఆ విధంగా గవర్నర్ గారు ఆమోదింపబడిన బిల్లుకు చట్టం ఏర్పడిన తర్వాత ఆ డిపార్ట్మెంట్ కన్సర్న్ దానికి ఆ బిల్లు యొక్క ఉద్దేశాలను దృష్టిలో పెట్టుకొని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, గవర్నమెంట్ ఆర్డర్స్ ఇష్యూ చేస్తారు అన్నమాట. సో ఆ గవర్నమెంట్ ఆర్డర్స్ అవన్నీ కూడా మళ్ళీ అసెంబ్లీ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ అని చెప్పేసి ఒక ఎస్ఎల్సి కమిటీ అనేది ఉంటుందన్నమాట. సో ఇది ప్రతి పార్లమెంట్లో ఉంటుంది, రాజ్యసభ, లోక్సభలో ఉంటుంది. ఆల్ ఓవర్ మనకు లెజిస్లేచర్ లో స్టేట్ లెజిస్లేచర్లో సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ, ప్రిన్సిపల్ లెజిస్లేచర్ వచ్చేసి అసెంబ్లీ, సబార్డినేట్ లెజిస్లేచర్ వచ్చేసి ఎస్ఎల్సి కమిటీ అనమాట. సో లెజిస్లేషన్ ఏదైతే లెజిస్లేచర్ బిల్స్ పాస్ చేసిందో, సో ఈ మొత్తం శాసన ప్రక్రియ అంతా కంప్లీట్ అయ్యి దాని అప్రూవల్ గురించి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్, గవర్నమెంట్ ఆర్డర్స్ అప్రూవల్ గురించి ఎస్ఎల్సి కమిటీ ముందుకు వచ్చినప్పుడు ఈ కమిటీ ఆ జీవోస్ని ఏదైతే బిల్లులో ఏదైతే ముఖ్య ఉద్దేశం ప్రకారం ఏ బిల్ అయితే మనం పాస్ చేసుకున్నామో ఆ ఉద్దేశం ప్రకారమే ఆ స్పిరిట్ అండ్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ అండ్ పర్పసెస్ ఆఫ్ ది బిల్లు దీంట్లో జీవోలో రిఫ్లెక్ట్ అయిందా లేదా అని అది క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళు ఆమోదించిన తర్వాత ఈ సెట్ జీవోస్ అప్పుడు ఇంప్లిమెంటేషన్కు దే విల్ బి టేకెన్ ఫర్ ఇంప్లిమెంటేషన్. సో ఇది శాసన ప్రక్రియ. బాగుంది.